మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్టీసీ ద్వారా అనేక లాభాలు అనేక ప్రయోజనాలు అనేక సౌకర్యాలు పొందాలని చెప్పి ఏదైతే తలంపు చేశారో దానిలో భాగంగానే మరి ఈ రోజున ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి మరి నూతనంగా 3 బస్సులు ఏలూరు టు హైదరాబాద్ బస్సులని గౌరవ శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి చేతుల మీదుగా అట్లాగే మన రీజనల్ కోఆర్డినేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి రెడ్డప్పల నాయుడు గారి చేతుల మీదుగా మరి ఈ 3 బస్సులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినప్పటికీ మరి గతంలో చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేటువంటి బస్సులు రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి కొత్తగా వచ్చినటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోతులన్నీ పూర్తి చేసి మరి సక్రమైనటువంటి ప్రజలకి సౌకర్యం కలిగించాలన్న ఉద్దేశంతో బస్సులు కూడా పాతబడిపోయినాయి, డొక్కులు అయిపోయినాయి. అవన్నీ కూడా మార్చాలన్నటువంటి ఆలోచనతో 1600 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏలూరు బస్టాండ్కి సంబంధించి 17 బస్సులు ఇప్పటికీ కొత్త బస్సులని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 3 బస్సులు చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఈ రోజున అధ్యయనం చేస్తూ ఉంది. మంత్రుల కమిటీ కర్ణాటక ఇతర స్టేట్లు వెళ్ళి అధ్యయనం చేసి మరి ఉగాది కల్లా ఒక తీపి కబుర్ని మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మరి దానికి అదనంగా బస్సుల్ని కూడా 2000 బస్సులను ఇంకా అదనంగా తీసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎందుకంటే 1600 2000 బస్సులు అందరూ కూడా ప్రజలందరూ కూడా వారి యొక్క గమ్య స్థానానికి సురక్షంగా చేర్చడానికి మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విజన్తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి యొక్క మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఆస్కారం ఉంది. మరి దాంతోపాటు సిబ్బందిని కూడా రిక్రూట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఉచిత బస్సు వచ్చినప్పుడు ఆక్యుపేషన్ ఎక్కువ ఉంటుంది, బస్సులు ఎక్కువ ఉంటాయి, దానికి కావాల్సినటువంటి సిబ్బంది కూడా కావాలి. ఇవన్నీ పరిస్థితులు కూడా అధ్యయనం చేసి త్వరలోనే ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని కూడా మరి శాసనసభ్యులు, మంత్రులు అందరి సమక్షంలో అవి కూడా ప్రారంభించుకుంటాం. అన్ని రకాలుగా ఇటు కార్మికుల యొక్క సమస్యని మరి పబ్లిక్ కావాల్సినటువంటి వసతుల విషయంలో కానివ్వండి అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాళకి ఈ 6 నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు కొత్త బస్సులు మరి ఏర్పాటు చేయడం అయింది. ఈ 3టితో కలిపి అందులో 2 ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు, అలాగే 2 స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ,
అలాగే ఇవన్నీ కూడా డీలక్స్ కోచ్లు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి. ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి, వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్ని డిపోల నుంచి, అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఏదైతే నారాయణ గారిని నియమించారో, తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి రెడ్డప్పల నాయుడు గారిని నియమించారు. మనకు కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావడం కూడా పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది. తప్పనిసరిగా మరి రెడ్డప్పల నాయుడు గారి హయాంలో కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతాయి. అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి మరి ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి. అవన్నిటిని కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.